అనుకున్నాను. కానీ ఆ మహాతల్లి మన నోట్లో మట్టి కొట్టిందిరా. మా అమ్మ హెల్త్ చెకప్ చేయిద్దాం అనుకున్నాను, కానీ ఏం లాభం? మన డబ్బులు ఈ లక్ష్మి గోల్మాల్ చేసేసింది. మనలా ఎంతోమంది ఎంప్లాయీస్ బోనస్ అనగానే ఎంతో ప్లాన్ చేసుకున్నారు తెలుసా? అందరి ఉసురు ఆమెకి తగులుతుంది. అరే మెల్లిగా మాట్లాడరా, ఆమె ఎక్కడే ఉంది కదా, వింటుందేమో. విన్నెవరా? మనమేమీ లేనిపోని మాటలు మాట్లాడుకోవట్లేదు కదా. మన బాధ ఆవిడికి తెలియాలి. అంతేరా, మన డబ్బులు స్కామ్ చేసి ఆమె ఏం బాగుపడుతుంది? ఏంటి ఏం మాట్లాడుతున్నారా మీరు? ఏం మాట్లాడుతున్నాం సార్? కడుపు మంట చెప్పుకుంటున్నాం. మాకు రావాల్సిన బోనస్ అక్రమంగా మళ్లించి సొమ్ము చేసుకున్న ఆమెకి మా బాధ తెలిస్తే ఆ డబ్బులు వెనక్కి తీసుకొస్తుందేమోనని చిన్న ఆశ. తను ఆ డబ్బు తీయలేదు, తను అలాంటిది కాదు. ఏమో సార్, ఆ ట్రాన్సాక్షన్ ఆమె ఫింగర్ ప్రింట్తోనే కదా జరిగింది. ఆమె కాకుండా ఆమె ఫింగర్ ప్రింట్స్ ఎవరు వాడలేరు కదా సార్. అదంతా హ్యాకర్ చేసిన పని అని చెప్తున్నానుగా. ఊరుకోండి సార్, హ్యాకర్లు మన సపోర్ట్ లేకుండా మన అకౌంట్ నుంచి రూపాయి కూడా తీసుకోలేరు. మన మామూలు అకౌంట్కే ఓటీపీ చెప్తేనే మన నుంచి డబ్బులు హ్యాక్ చేస్తారు. అలాంటిది ఇంత పెద్ద కంపెనీలో బ్యాంక్ అకౌంట్ ఎంత సెక్యూర్గా ఉంటుంది? ఆమె సపోర్ట్ లేకుండా ఎవరూ హ్యాక్ చేసి ఉండరు. మీకు నిజంగా చెప్తున్నాను, దీని వెనక నేను లేను. కానీ మీ బోనస్లు ఎక్కడికి పోవు. దాన్ని వెనక్కి తెచ్చిచ్చే బాధ్యత నాది. ఊరుకోండి, ఒకసారి బోనస్ వస్తుందని ఆశ పెట్టారు, ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చి పోయిన బోనస్ వస్తుంది అంటున్నారు. నీకింకా అర్థం కాలేదా? ఆమె దగ్గర డబ్బులున్నాయి. మన బోనస్ అమౌంట్ వెనక్కి వేస్తుందేమో. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. బాబాయ్ మీరాగండి, మీరేమైనా అనుకోండి, కానీ ఒక్కటి నిజం, ఎలా అయినా స్కామ్ చేసిన వాళ్ళని పట్టుకుని మీకు వెనక్కి డబ్బులు ఇప్పిస్తాను. తను ప్రాణం పోయిన ఈ పని చేయదు. ఇలా గుడ్డిగా తనని నమ్మి అకౌంట్ యాక్సెస్ ఇచ్చారు. అదేమో 100 కోట్లు చక్కగా చక్కబెట్టేసింది. తనకేమీ అంత ఆశ లేదు. డబ్బు కోసం అందరిలా గడ్డి తినే రకం కాదు. బావా, దానికి కాండక్ట్ సర్టిఫికెట్ నువ్వు ఇచ్చినంత మాత్రాన అది ఈ పని చెయ్యలేదంటే మాకు నమ్మకం రాదు. అతయ్య ప్లీజ్ స్టాప్ ఇట్. నేను చెప్పినట్టు లక్ష్మిని 6 months సస్పెండ్ చేయడానికి లెటర్ రెడీ చేయించండి. సరే సార్. అల్లుడు, తప్పు చేస్తున్నావేమో ఒకసారి ఆలోచించుకో. ఇప్పుడు తనని ఇక్కడి నుంచి పంపించకపోతే అదే పెద్ద తప్పు బాబాయ్. మావయ్య, ఇది నా ఫైనల్ డెసిషన్. సంతకం పెట్టు బావా. లక్ష్మి, ఇక్కడ ఆఫీస్కి సంబంధించి నీ దగ్గర ఏమైనా
ఇవిగోండి. ఆగు. దండం పెట్టి 100 కోట్లు నొక్కేసి వెళ్ళిపోదామనుకుంటున్నావా? పోయిన ఆ 100 కోట్లకి నువ్వే రెస్పాన్సిబిలిటీ. నేనొక్క రూపాయి కూడా ఆఫీస్ సొమ్ము వృధా పోనివ్వనమ్మా. అలాంటిది 100 కోట్లు పోయాయి. ఎలా చూస్తూ ఊరుకుంటాను? నేను ఈ ఆఫీస్లో లేకపోయినా ఎవరు నా యాక్సెస్ వాడి 100 కోట్లు కొట్టేశారో కనుక్కుంటాను. వాళ్ళని నా చేతులతో పట్టుకుంటాను. నేను తప్పు చెయ్యలేదు అని నన్ను నేను నిరూపించుకున్న తర్వాత మళ్ళీ ఆఫీస్లోకి అడుగు పెడతాను.